డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కోలుకోలేని విధంగా ఆసుపత్రి పాల్చేసింది. అవును, విశాఖ బీచ్ రోడ్లో స్కూల్ బస్ బీభత్సం ఒకే కుటుంబంలో ఇద్దరిని బలి తీసుకుంది. మరో ఇద్దరు కాళ్లు విరిగి లేవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏఎస్పీ నందకిషోర్ కుటుంబంపై మృత్యువు సంతకం చేసిన రోజు ఏప్రిల్ 30వ తేదీ. నందకిషోర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి సరదాగా బీచ్ వద్దకొచ్చారు. వారంతా నోవాటెల్ హోటల్ ముందు నడకదారికి పక్కనే ఉన్న గోడపై కూర్చున్నారు. నందకిషోర్ కుటుంబం కూర్చొని ఉన్న రక్షణ గోడను ఓ స్కూల్ బస్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. బస్సు ప్రమాదంలో నందకిషోర్ తండ్రి, శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ రచయిత ధర్మారావు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో నందకిషోర్ కుమారుడు దేవగురు కుడికాలి తొడభాగం, తొంటి భాగం నుజ్జునుజ్జైంది. డాక్టర్లు కుడికాలు మొత్తాన్ని తొలగించారు. 3 ఆపరేషన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి మృత్యువుతో పోరాడి చనిపోయాడు దేవగురు. అటు నందకిషోర్ కూతురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేని దయనీయ పరిస్థితి నందకిషోర్ది. పిల్లలను కళ్లారా చూసుకుందామన్నా ఆ అవకాశం లేదు. కదలలేని స్థితిలో ఆసుపత్రిలోనే ఉండిపోయారు నందకిషోర్. ప్రమాదం జరిగిన సమయంలో నందకిషోర్ భార్య లావణ్య ఇంటికి అవసరమైన వస్తువుల కోసం జగదాంబ సెంటర్కి వెళ్లారు. ఆమె వచ్చేలోపు ఈ ఘోరం జరిగింది. భర్త, పిల్లల పరిస్థితి చూసి గుండెల విసేలా రోధిస్తున్నారు లావణ్య. పగవాడికి కూడా ఈ కష్టం రావద్దని వేడుకుంటున్నారు. మరోవైపు నందకిషోర్ కుమార్తె మంజిరా కూడా ఆసుపత్రిలోనే ఉంది. మంజిరా 2 కాళ్లు విరిగిపోవడంతో డాక్టర్లు ఆపరేషన్లు చేశారు.